మీ బావ పని మీద ఏంటిది? మా బావ హైదరాబాద్లో ఓ పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ స్టార్ట్ చేశాలే. ఆహా. అక్కడికి వెళ్ళి వాళ్ళతో మంచి చెడ్డ మాట్లాడాలి. ఆయనే వెళ్ళొచ్చు కదా. వెళ్ళేవాడే, కానీ ఈ మధ్య అన్నపూర్ణ చేసిన పనుంది కదా, దాంతో మనిషి దిగాలు పడిపోయాడు. ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టట్లేదు. పోనీ నేను వెళ్దామా అంటే ఈ పరిస్థితుల్లో మా బావను వదిలేసి వెళ్ళలేను కదా. అందుకే బాగా నమ్మకస్తుడు ఎవరు అంటే నాకు వెంటనే నువ్వు గుర్తొచ్చావు. అవునా? అవును, నేను అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? పెద్ద కష్టపడాల్సిన పనేం లేదు. హైదరాబాద్ వెళ్ళాక అక్కడ నీకు ఒక హోటల్లో రూమ్ ఇస్తారు, అక్కడే ఉండు. పార్టీ వస్తారు, వాళ్ళతో మాట్లాడి డీల్ సెట్ చేయి. మధ్యలో నీకు కమిషను 10 లక్షలు వస్తాయి. ఈ మాత్రం దానికి నేను వెళ్ళడం ఎందుకండి? చైర్మన్ గారు డైరెక్ట్ గా పార్టీతో ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా, ఓపెన్ అయిపోద్ది. ఓ అలా అంటావా? సరే అయితే నువ్వు వెళ్ళు, నేను వేరే వాళ్ళని పంపించుకుంటా. ఉండండి ఉండండి, తొందరపడిపోతారు ఎందుకలా? మరి నువ్వు వెళ్ళను అంటున్నావు కదా, నీకు ఇష్టం లేనప్పుడు నేను బలవంతం పెట్టడం ఎందుకు అని. అంటే హైదరాబాద్ వెళ్ళడం ఎందుకులే అని అనిపిస్తుంది, కానీ కమిషన్ అంటేనే ఆశగా అనిపిస్తుందండి. కానీ నేను పెద్దగా చదువుకోలేదు కదా, పైగా రియల్ ఎస్టేట్ వ్యవహారం అదంతా నాకు తెలీదే. వాళ్ళతో ఏం మాట్లాడాలి, ఏం చేయాలో నాకు తెలియదు కదా. కోటయ్యా, అదంతా నేను నీకు చెప్పి పంపిస్తాను కదా. కాకపోతే అక్కడ అగ్రిమెంట్స్ ప్రిపేర్ చేయడానికి చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉండాలి. నేను ఏం మాట్లాడాలో మీరు చెప్పేస్తారు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ గా అలా మాట్లాడేస్తాను. ఇక అగ్రిమెంట్ అంటారా? చదువు వచ్చిన కుర్రాన్ని ఎవరినైనా మీ తరపున పంపించండి. అలాగే, వాడికి నీకు వచ్చిన కమిషన్లో సగం వెళ్ళిపోతుంది, అది నీకు ఓకేనా? సగమా? యు మీన్ 5 lakhs? అవును. అందుకే నువ్వు ఒక పంచే, ఎవరినో బోడిగాని పంపించే బదులు నీ కొడుకు బాగా చదువుకున్నాడు కదా, నీ కొడుకుని తీసుకుని వెళ్తే టోటల్ గా 10 లక్షలు నీకే ఉండిపోతాయి కదా. కరెక్టే కదండి. మా వెధవ చదువు మా అన్నపూర్ణ వాళ్ళకి ఉపయోగపడింది, కానీ నాకు ఇప్పటి వరకు ఏం ఉపయోగపడలేదు. ఈసారి ఎలా ఉపయోగించుకుంటా? మీరు చెప్పినట్టే మా వాడిని తీసుకెళ్తాను. అవును, నేను ఎప్పుడు వెళ్ళాలి, ఏం చేయాలి చెప్పండి. అదంతా నేను నీకు ఫోన్ చేసి చెప్తాను, కానీ వస్తా మరి. అలాగే 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 అలాగే. సర్లే గానీ బయలుదేరు. ఓకే, టాటా. మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటాను. 10 లక్షలు ఇలాంటివి 10 డీల్స్ చేసామంటే 10 పదులు 100 అంటే 1 కోటి రూపాయలు, అంటే కోటీశ్వరం అయిపోతాను. విత్తలవిడిగా ప్యాకెట్ వేసుకోవచ్చు. ఉన్నట్టుండి సడన్ గా ఈ ప్రయాణం ఏంటండి? చెప్పాను కదే, మనం బిజినెస్ పని మీద వెళ్తున్నామని. బిజినెస్ పని మీద లేక హైదరాబాద్ లో ఎవరైనా పేకాట ఆడదామని పిలిస్తే ఆడటానికి వెళ్తున్నావా? మీ అమ్మ లచ్చలు ఇచ్చేసింది, అవి పట్టుకుని ఆడతానికి వెళ్ళిపోతున్నాను. ఒరే బాలు, వచ్చావా? చూడరా, మీ నాన్న అర్జెంట్ గా హైదరాబాద్ అంటున్నారు. బిజినెస్ పని అంట. నానా, హైదరాబాద్ లో నీకేం బిజినెస్ పని? ఒరేయ్, మనం కొత్తగా రియల్ ఎస్టేట్ లో తలబెట్టబోతున్నాం. హైదరాబాద్ వెళ్ళాక పార్టీతో 4 ముక్కలు మాడామనుకో, మనకి పెద్ద ఎత్తున కమిషన్ వస్తుంది. అందుకే వెళ్తున్నాం రా, నువ్వు కూడా రా. ఏంటి నేను రావడం కుదరదు. ఇదిగో, కుదరదంటే కుదరదురా. ఏ, నేను బాగుపడడం నీకు ఇష్టం లేదా? ఎల్లకాలం ఇంట్లో గడి తిప్పుతూ కూర్చోవాలా? ఇదిగో, ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు నాతో రావాలి. నువ్వు రాను అంటే మళ్ళీ నేను ఈ కొంపకు రాను. ఏంటమ్మా ఇది? ఏంటల్లుడు నా మనవడి మీద రంకిలేస్తున్నావు? బ్యాగ్ తీసుకుని బయలుదేరావు ఎక్కడికి? రియల్ ఎస్టేట్ పని మీదంట హైదరాబాద్ వెళ్తున్నాడంట. రియల్ ఎస్టేటా? అయినా నీకు పనిచ్చిన పనికి మాలినది ఎవడో? ఇదిగో, ఆయనేం పనికి మాలోనేం కాదు, చాలా పెద్దోడు. హైదరాబాద్ లో చాలా పెద్ద ఎత్తులో రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తున్నారు.
నమ్మకస్తున్నని చెప్పి నన్ను తీసుకెళ్తున్నారు. ఆ? రియల్ ఎస్టేట్ గురించి నీకేం తెలుసు అన్నయ్య? ఎక్కడికి వెళ్తావు, అక్కడ ఏం మాట్లాడతావు? అమ్మా అదంతా వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటారమ్మా. అగ్రిమెంట్ చేయించడానికే చదువుకున్నోని కూడా వెంట పెట్టుకుని తీసుకుని రమ్మన్నారు. ఇదిగో వీడున్నాడు కదా, వీడు రమ్మంటే రాను అంటున్నాడు. ఇక్కడ హోటల్ను వదిలేసుకొని నీతో హైదరాబాద్ నన్ను ఎలా రమ్మంటున్నావు నాన్న? అలా అంటావేంట్రా? మీ నాన్నకి చదువు రాదు కాబట్టే నిన్ను రమ్మంటున్నాడు కదరా. అది కాదు మావయ్య. ఒరే ఒరే, మా నాన్న కూడా నన్ను చదివించుంటే నేను ఒక్కడనే వెళ్ళిపోయాడురా. ఇంతకీ ఆ వెంచర్ ఎవరిది?